తామే జూబ్లీహిల్స్ లో తిరిగిన మంత్రులు అసలు సమయంలో ఎందుకు దూరమయ్యారు? అమాత్యులు అలిగారా? నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి అందుకే రాలేదా? నవీన్ చేసిన పొరపాటు ఏంటి? కాంగ్రెస్ పార్టీని అర్థం చేసుకోవడంలో తడబడుతున్నాడా? ఇంతకు నవీన్ ఓత్ కార్యక్రమానికి మినిస్టర్లు డుమ్మా కొట్టడానికి కారణం ఏంటి? లెట్స్ వాచ్ ది స్టోరీ. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి మంత్రులు గైర్హాజరు కావడం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో జరిగిన ఓత్ కార్యక్రమానికి మంత్రులు శ్రీధరబాబు, ఆజారు మినిస్టర్లందరికీ ఆహ్వాన పత్రికలు అందించినా రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు నగరంలో ఉన్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి డుమ్మా కొట్టడంపై హస్తం పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బాధ్యతలను కాంగ్రెస్ పార్టీ ముగ్గురు మంత్రులపై పెట్టింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, తుమ్మల నాగేశ్వరరావు, వివేక్ వెంకటస్వామిని ఉప ఎన్నికకు దాదాపు 3 నెలల ముందే ఇన్ఛార్జీలుగా నియమించారు. ఈ ముగ్గురు మినిస్టర్లు నవీన్ యాదవ్ విజయం కోసం తీవ్రంగా కష్టపడ్డారు. సొంత నియోజకవర్గాల్లో జరిగే ఎన్నికల కంటే ఎక్కువగానే పనిచేశారు. అయితే ఈ ముగ్గురు మంత్రులు నగరంలో ఉండి కూడా నవీన్ యాదవ్ ప్రమాణ స్వీకారానికి రాకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాల్లో బిజీగా ఉండడం వల్లే హాజరు కాలేదని అమాత్యులు చెప్తున్నప్పటికీ కాళ్లకు బలపం కట్టుకుని తిరిగిన ఉప ఎన్నిక ఎపిసోడ్లో కీలక ఘట్టానికి గైర్హాజరు కావడం వెనుక మంత్రులు ముగ్గురు ఏదో విషయంలో అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది. అలాగే టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సైతం నవీన్ యాదవ్ ఓత్ కార్యక్రమానికి డుమ్మా కొట్టారు. మహేష్ గౌడ్ పీసీసీ బాధ్యతలు చేపట్టిన తర్వాత జరిగిన మొదటి ఎన్నిక కావడంతో నవీన్ గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కానీ విజయం సాధించిన తర్వాత జరిగిన ఇంత పెద్ద ఈవెంట్ కి పీసీసీ చీఫ్ రాకపోవడంపై కేడర్ తీవ్రంగా చర్చించుకుంటోంది.